మేడ్చల్ జిల్లా బోడప్పల్ వంగరే సాయి కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధైర్యంతో 2 చోట్ల బోని కొట్టిందని అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో 34వ వార్డు, నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14వ వార్డు గెలుచుకోవడం జరిగిందన్నారు. ఇక మీదట కూడా ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఎలక్షన్ ఏదైతే జరిగిందో ఆ మున్సిపల్ ఎలక్షన్ లో జనసేన పార్టీ కూడా పోటీ చేయడం జరిగింది. ఈ పోటీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ధైర్యంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా మేమందరం పోటీ చేయడం జరిగింది. ఈ పోరాటంలో మేము ఒక 2 చోట్ల కూడా బలంగా గెలవడం జరిగింది. ఒకటి మంచిర్యాల మున్సిపాలిటీ 34వ వార్డుల సాగర్ గారు గెలవడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14వ వార్డు నుండి విజయలక్ష్మి కూడా భారీ మెజారిటీతో కూడా గెలవడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందం, మాకు ఒక గిఫ్ట్గా మేమందరం కూడా భావిస్తున్నాం. తెలంగాణ అంటేనే ఉద్యమ స్ఫూర్తి, ఒక పోరాటాల గడ్డ. ఈ గడ్డ మీద పవన్ కళ్యాణ్ గారి ధైర్యంతో మేమందరం కూడా పోటీ చేయడం మా అందరికీ గర్వంగా ఉంది. ఈరోజు ఓడిపోయిన వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. ఈ పోరాటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనము ప్రధాన పార్టీలకి ధీటుగా ఈరోజు సమాధానం చెప్పి ప్రతి ఒక్క మున్సిపాలిటీలో మనందరం డోర్ టు డోర్ ప్రచారం చేసి మన సిద్ధాంతాలని, మన ఆశయాలను కూడా మన ప్రజలకు తీసుకెళ్ళినాం. తెలంగాణ